మున్సిపల్ సిబ్బందిని తీసుకొచ్చాము. మున్సిపల్ సిబ్బంది మీ సామాన్ని పెట్టి క్షేమంగా ఒక దగ్గర పెడతారు, భద్రపరుస్తారు. అంతా కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది. వీడియో రికార్డింగ్ ప్రకారం మీ సామాన్లన్నీ కూడా భద్రపరుస్తారు. దాని ప్రకారం మీరు సామాన్లు అక్కడి నుంచి తీసుకోవచ్చు, పంచనామా చేసి హ్యాండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ సామాన్ తీసుకొని మీరు ఎవరైనా ఇప్పుడే కావాలి అనుకుంటే స్వర్ణ భారతిలో పోయి ఉండొచ్చు ఒక 2 రోజుల వరకు. మిగతా ఎలిజిబుల్ ఉన్న వరకు సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టీమ్ 4 ప్రతిదీ బాగుందని చెప్పి అంటున్నారు. మీకు ఇంటి నుంచి తెలిసి పోలీసు వస్తారని చెప్పి రాత్రి అంతా కూడా కాపాల రాసినారు. అక్కడ కూడా కనిపిస్తున్నాయి మాకు. అందరికీ మీకు తెలుసు వస్తారని చెప్పి మీరు ఆర్టీఓ గారిని కలిస్తే మీరు ఎలిజిబుల్ ఉంటే గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టీఓ గారిని కలిస్తే మీకు మీరు ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ ఉంటే మీరు వస్తుంది. స్టే ఉత్తర్వులు 9 మందికి మాత్రమే ఉన్నాయి. మిగతా వారికి కోర్టు నుంచి ఎటువంటి అప్రోచ్ కాలేదు కాబట్టి మీరందరూ ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ 9 మంది పేర్లు మీరు చదువుతానండి. కొర్లపాటి పరమేశ్వర, గంగమ్మ, గడ్డే వెంకట నరసమ్మ, ఆవుల శిరీష, కాళంగి లలిత, దంతోజు సంధ్య, నేరటి ఉమ, నెక్కిన వెంకటేశ్వర్లు, అయినాల శ్రీనివాసరావు. వీరు తప్ప మిగతా వాళ్ళందరూ ఖాళీ చేయాలండి. ఖాళీ చేయాలి, సహకరించవలసిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ వాళ్ళు ఉన్నాడైతే డబల్ బెడ్రూమ్లో ఉంటాడు. కార్ల మీద మేట మీద ఉండే వాళ్ళు డబల్ బెడ్రూమ్లో ఉంటున్నారు. మేము లేని వాళ్ళు మేము 7 రూపాయలు ఉన్నాం. సార్ ఇక్కడ పోలీసు వస్తారని చెప్పి రాత్రి అంతా కూడా కాపాల రాసినారు. అక్కడ కూడా కనిపిస్తున్నాయి మాకు. అందరికీ మీకు తెలుసు వస్తారని చెప్పి మీరు ఆర్టీఓ గారిని కలిస్తే మీరు ఎలిజిబుల్ ఉంటే గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టీఓ గారిని కలిస్తే మీకు మీరు ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ ఉంటే మీరు వస్తుంది. సార్ మీరు ఎన్ని డబ్బులు కట్టినామా సార్ మేము? చూద్దాంతో లాగా కరెంట్ లేదు, ఏం లేదు. మేము అట్లా ఉంటున్నాము. ఏం లేదు, 8 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. ఇద్దరు అని ఉన్నాం సార్. మేము చేసేది ఏం లేదు. మాకు మీరు ఏమి దయా చేస్తారో చేయండి సార్. మీరు వస్తాయి ఇక రేకులు కూడా ఇద్దరు చోటు ఇస్తే కట్టుకుందామని రేకులు కూడా తెచ్చుకున్నాము మేము సార్. మేము నా పేరు లక్ష్మి.